వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇవ్వగా ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య రంగంలోకి దిగి రమేష్ ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమె తెలుగుదేశం మాజీ నాయకురాలు కావడంతో వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో గుండు సుధారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆమె మరికొంతమంది అనుచరులతో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లు కొండా సురేఖ, మురళి దంపతుల ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో 5గురిని కొండా దంపతులు తిరస్కరించినట్లు తెలిసింది. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు కొండా దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది కీలక నాయకులు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.